హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. టమాటాలు కాకరకాయలు బాగా వచ్చినాయి, అవన్నీ హార్వెస్ట్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ టమాటాలు ఉన్నాయి, బాగా పండిపోయినాయి. భలే బాగా వస్తాయి అసలు టమాటాలు. టమాటా ఇది కాశీ టమాటా అండి. ఇగో ఇట్లా ముడతల్లాగా వస్తాయి. కాశీ టమాటాకి భలే ఉంటది, పుల్లగా ఉంటది. చక్కగా ఫ్రెష్ గా హార్వెస్ట్ చేసుకొని తింటే ఇంకా బాగుంటదండి. ఇక్కడ చెర్రీ టమాటా ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తుంది. చెర్రీ టమాటా అటువైపుకుంది. ఇదిగోండి ఇదిగోండి చెర్రీ టమాటా భలే వస్తాయి అసలు. ఇలాగ గుత్తులు గుత్తులుగా ఇలాగ ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట. భలే ఉంటది అసలు, ఇంకా పొడవుగా వస్తాయి. చక్కగా కోసుకుని వెంటనే కూర చేసేసుకుంటే సూపర్ ఉంటది. ఇక్కడంతా ఆకుకూర ఉందండి. ఇది తోటకూర, ఎంత ఫ్రెష్ గా లేతగా ఉందో అండి తోటకూర మొత్తం. అదిగోండి, ఇదేమో ఆవాలాకు. ముళ్ళు ఉంటాయండి ఆవాలాకి సన్నగా. ఇది కూడా బాగా చాలా మంచిది అసలు. మనం పప్పులు వేసుకుంటే ఇంకా బాగుంటది. దీన్ని చపాతీలోకి కూడా కర్రీలాగా వండుకోవచ్చు, లేకపోతే చపాతీ పిండిలోకి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటది అసలు. ఇదిగోండి, ఒక్క చిన్న కుండీలోనే చాలా వస్తుందండి మనకు ఆకుకూర. జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎండాకాలంలో తగ్గిపోతుంది. ఇప్పుడు ఎండలు వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడే కొంచెం ఎక్కువ వస్తుంది, ఇంకా తర్వాత రాదనమాట మనకి. ఇదంతా తోటకూరే. తోటకూర విత్తనాలు ఒక్కసారి ఒక దాంట్లో ఉంటే చాలండి, చాలా వస్తుంది తోటకూర. దీంట్లో ఐరన్ చాలా ఉంటది, మనకి చాలా మంచిది హెల్త్ కి తోటకూర. ఇదంతా తోటకూరే అండి. ఆవాలాకు, తోటకూర భలే ఉంటది అసలు కూర అయితే. ఇవన్నీ తోటకూర. ఇక చూడండి ఎంత ఉందో తోటకూర. ఒక చిన్న కుండీలోనే నలుగురికి పప్పు వచ్చేస్తుంది, ఆకుకూర పప్పు. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా చాలా ఉంది. ఇదిగోండి, ఇదంతా అదే తోటకూర. అది కూడా కోసేసుకుందాం మనం. చూడండి ఎంత బాగా పెద్దగా వచ్చిందో తోటకూర. ఒక 5 కాడలే అండి, భలే బాగా వచ్చింది తోటకూర. యాక్చువల్లీ ఇది సరిపోతుంది మనకి పప్పులోకి వేసుకోవడానికి. ఇంకా చాలా ఉంది. ఇదంతా తోటకూర. ఇదిగోండి, భలే ఫ్రెష్ గా ఉంది, అందుకని లేతగా ఇలా తుంచుతుంటే తునిగిపోతుంది. మరి ఎక్కువ ఉంచితే ఎక్కువ రోజులు ఇది ముదిరిపోతుందండి, అప్పుడు అంత టేస్ట్ ఉండదు కూర. ఇదిగోండి, భలే బాగా వస్తుంది తోటకూర. ఇదంతా భలే వస్తుందండి తోటకూర మనకి. ఎంత వచ్చిందో చూడండి. కొంచెమే, మేము వేయని కూడా వేయలేదు, ఆల్రెడీ తోటకూర పెంచాము, ఆ విత్తనాలే పడి మళ్ళీ వచ్చింది. భలే బాగుంది కదండి. ఇదిగోండి తోటకూరవి ఈ విత్తనాలు పడిపోయి మళ్ళీ దాంట్లోనే మొలుస్తాయండి. ఇది కొంచెం ఇలా కలర్ వచ్చింది కదా, లేతగా ఉంటే కలర్ లో ఉంటది. కొంచెం డార్క్ గా ఈ పడిపోయి ఇట్లాగా ఇయే చాలా వస్తూ ఉంటాయి మనకి. మనం ఏ అవసరం లేదు, వాటికి అవే బోల్డ్ అన్ని పడుతూ ఉంటాయి అన్నమాట తోటకూర విత్తనాలు. అయ్యే పడిపోయి బోల్డ్ అంత ఆకు వస్తుంది. ఇదిగోండి, ప్రతి కుండీలో తోటకూరే. చూడండి ఎంత బాగుందో. ఇది బాగా అసలు ఎంత బాగుంటుందో మనకి ఫ్రెష్ గా వేసుకుంటే. ఇదిగోండి, భలే ఉంటది అసలు ఆకుకూర. అన్నిటికంటే మంచి తోటకూర అండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటది పప్పులో వేసుకుంటే. ఇంకా అక్కడ ఉన్నాయి బోల్డ్ అంత ఉంది. పుదీనాకు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా వెడల్పాటి దాంట్లో వేసుకోవాలి. ఒకసారి హార్వెస్ట్ అవ్వగానే కొంత మళ్ళీ పైన మట్టి వేసేసుకుంటున్నాం అనుకోండి, ఈ ఆకులు బాగా పెరుగుతాయి. ఇగోండి ఇట్లాగా దీనికి వేరు ఇలా వచ్చేస్తూ ఉంటది ఎక్కడికక్కడ. మనం ఈ వేరుని ఇది మళ్ళీ తీసి వేరే దాంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటది. ఇదిగోండి ఇట్లాగా ప్రతి స్టెమ్ కి ఇట్లాగా వేరు చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇట్లా వేరు వస్తుంది, పైనుంచి ఇట్లాగా మనకు వచ్చేస్తుంది అనమాట. మనం ఇట్లాగా వెడల్పాటి దాంట్లో వేసుకుంటే పుదీనాకు బాగా వస్తుందండి. ఇగోండి ఇట్లాగా
మనం ఇట్లా శుభ్రంగా ఇట్లా తెంచుకోవచ్చు. పచ్చడి కానీ కూరల్లో కానీ భలే వేసుకోవచ్చు. జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ. అసలు పుదీనాకి ఎంత స్మెల్ వస్తుందో ఇట్లా అంటుంటేనే. చాలా బాగుంటుందండి. ఈజీ కూడా పుదీనాకు. ఎండాకాలం ఒక్కటే దీన్ని సేవ్ చేసుకోవాలి మనం. దీన్ని ఇట్లా పడుకోనన్నా పెట్టి ఇట్లా పెట్టేయచ్చండి. ఇక్కడ ప్రతి స్టెమ్ కి ఇట్లా ఆకుల దగ్గర మనకి ఇట్లా వచ్చేస్తుందండి వేరు. ఇట్లా ఈ కాడని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెడితే దీని నుంచి రూట్స్ వచ్చి దీని నుంచి ఇలా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట మనకి పుదీనాకు. లేదు అనుకుంటే దీన్ని ఇట్లా కింద ఇదంతా ఆకులు తీసేసి దీన్ని ఇట్లా అన్నా గుచ్చుకోవచ్చు. ఇట్లా గుచ్చుకొని ఇట్లా పెట్టినా కూడా వస్తుంది. ఇట్లా పెడితే ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆకు దగ్గర మనకి పుదీనాకి వేరు వస్తుంది అనమాట. అందుకనే దీన్ని ఇలా పడుకో పెడితే చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి ఇదంతా ఇట్లాగా మనకి ప్రతి దానికి ఇట్లాగా ఇంత వేరు వస్తుంది. ఇలాగా ఇది ఒకటే స్టెమ్ అనమాట. ఇదిగోండి ఇట్లా స్టెమ్ కి ఇట్లా వేరు ఇలా వస్తుంది. సో ఇలా మనం ఇలా దీన్ని పడుకోబెట్టి దీని నిండా మట్టేసేసాం అనుకోండి, దీని పైనుంచి ఇట్లా మనకి మళ్ళీ స్టెమ్స్ ఇట్లా పైకి వస్తూ ఉంటాయి అనమాట. దీని నుంచి ఇంకో స్టెమ్స్ అట్లా వస్తాయి అనమాట. ఇది పుదీనాకు మాత్రం ఇట్లా నిలబెట్టి వేయాలనే లేదు రూలు. ఇట్లా పడుకొని కూడా పెట్టచ్చు. అప్పుడు బాగా వెడల్పుగా ఇట్లాగా గుత్తిగా వస్తుంది అనమాట. ఇంత వెడల్పాటి దాంట్లో మనం ఇట్లా పడుకోబెట్టి మొత్తం ఆకులన్నీ తీసేసి ఈ మట్టిలోకి మొత్తం ఇట్లా కూర్చేసి పైన కొంచెం మట్టి కవర్ చేస్తే ఇట్లా చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి పుదీనాకు. ఇప్పుడు పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇది వేరే దాంట్లో పెడతా. భలే వస్తుందండి పుదీనాకు. ఇదిగోండి కాకరకాయ పాతకి బోళ్ళని కాకరకాయలు వచ్చినాయి. భలే ఉన్నాయి అసలు చూస్తుంటే. ఇవి చిన్న కాకరకాయలు రౌండ్ గా ఉంటాయి. ఇంతే ఉంటాయండి. ఈ సైజు వస్తాయి. ఇంతకంటే పెద్దవి రావు అనమాట. ఇదిగోండి ఇది కూడా బడ్డి కూడా చూడండి. ఇది ఇలా ఉంటది. పొడవుగా ఉండే వాటికి పొడవుగా ఉంటది. ఇది రౌండ్ గా ఉన్నాయి కదా ఇది. అందుకని దీని ఫ్లవర్ ఇది ఇలా ఉందన్నమాట మొగ్గ. ఇదిగోండి ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి. ఇవేమో తర్వాత నెక్స్ట్ వీక్ కోసుకుందాం. కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు కోస్తున్నాను. ఇప్పుడే కూర వండేసుకోవచ్చు మనం చక్కగా. ఇక చూడండి పాలు పైకి వెళ్తుంటే కింద భలే గుత్తులు గుత్తులుగా ఎలాడుతున్నాయి. ఇవి భలే ఉంటాయి అసలు కాకరకాయ ఫ్రై. ఇదిగోండి ఇది కొంచెం పాడైంది. ఇలాంటివి తీసేసేయాలి. ఇది ఇంకా వేస్ట్ అన్నమాట. దీని మొక్క మొదల్లోనే ఇదిగోండి ఇలా పురుగు ఉంటది అనమాట. అందుకని ఇది పాడైపోతుంది. అలాంటివి తీసేసుకుంటే రైట్, మనం పారేసేయాలి. మిగిలిన హెల్దీగా ఉన్న వాటికి అవి ఇబ్బంది అనమాట. ఇదిగోండి ఈ కాయలు ఇలా భలే ఉన్నాయి అసలు. ఇంకా కొన్ని ఉన్నాయి కాయలు ఇలాగా. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి పైన ఇంకా ఉన్నాయి. అవి కూడా కోసుకుందాం రండి. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి. ఇవి కూడా కోసుకుందాం. ఇది కొంచెం పొడవు అనమాట. ఇది చూడండి భలే ఉంది అసలు. పెద్దగా వచ్చింది. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది కూడా పొడవు అవుతుంది అనుకుంటా. అందుకని ఇవి ఉంచేసిన. ఇగోండి ఇలాగా. ఇది ఇంకా పనికి రాదనమాట. ఇది తీసేసేయాలి. ఇట్లా తెల్లగా అయితే ఈ పారేయటమే. ఇట్లా ఉన్నాయి. దీన్ని మాత్రం కోసుకోవాలి ఇలాంటివి. ఇది కూడా పెద్దగా అవుద్ది. ఇలా ఉంచేసుకుంటున్నా. ఇగోండి భలే వస్తున్నాయి కదా కాకరకాయలు. ఈ పాదుని మళ్ళీ ఇలా కిందకి కాకుండా దీనికి ఇట్లాగా పెట్టేసుకోవాలి మనం. పెట్టుకుంటే ఇంక భలే చక్కగా ఇలా వస్తూ ఉంటది అనమాట. ఇదిగోండి ఇట్లా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఇవి మేల్ ఫ్లవర్స్ భలే వస్తున్నాయి. వీటికి ఏంటంటే ఇలాగా ఒక్కొక్కసారి కలుపు ఇలా వస్తుందండి. ఈ కలుపుని తీసేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనకి మొక్క బలమంతా ఇవి లాగేసుకుంటాయి. కలుపులు ఉంటూ ఉంటాయి అక్కడక్కడ. అవన్నీ తీసేసుకుంటూ ఉండాలి మనం. ఇట్లా వస్తాయి అన్నమాట కలుపు. ఇవి తీసి పక్కకు పడేయాలి. ఇదిగోండి ఇక్కడ కాలీఫ్లవర్ ఆకులు చాలా పెద్దగా వచ్చినాయి. ఇది వంటలో యూజ్ చేసుకుంటా నేను. ఇదిగోండి పప్పులో వేసుకుంటా, లేకపోతే ఈ చపాతీ పిండిలో కలిపేస్తానండి చిన్న చిన్న ముక్కలుగా కోసి. ఇది చాలా హెల్దీ. కాకపోతే బయట పురుగుల మందులు అవన్నీ జల్లుతారు కదా, అవి మనం ఇంకా కోసుకొని యూజ్ చేసుకోలేము. మనం ఆర్గానిక్ గా పెంచుతున్నాం కాబట్టి ఇంత పెద్దగా వచ్చిందో చూడండి. అందుకని వీటిని మేము యూజ్ చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూ ఉంటాయి చక్కగా ఆకులు. ఇంత హెల్దీగా ఉంటే వీటిని యూజ్ చేసుకోకుండా ఎట్లా అండి మనం.
మనం వితౌట్ పెస్టిసైడ్స్ పండిస్తున్నాం కదా, అందుకని ఇలాంటి ఆకులన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్ కి. దీన్ని ఎండబెట్టి పౌడర్ కూడా చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు నేను చపాతి పిండిలో కలిపేసుకుంటూ ఉంటానండి. ఆలు పరాటా అలా చేసినప్పుడు కూడా ఇది కలిపితే అసలు దీని ఫ్లేవర్ ఏమి మనకి తెలియదు, చక్కగా పిల్లలు తింటారు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయి చూడండి, అసలు భలే ఉన్నాయి. ఇది ఒకటి పెద్దగా ఉంది, ఇది కోసేస్తున్నాను. ఇదిగోండి కాకరకాయలు, ఈ కొంచెం నెక్స్ట్ వీక్ కి పెద్దగా అవుతాయి. భలే ఉంటాయి అసలు కాకరకాయలు ఇవి. ఇట్లాగే గుత్తి కాకరకాయ లాగా వండుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడ చెర్రీ టమాటాలు అండి, ఇవి చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చెర్రీ టమాటాలు. ఈ కోసేస్తున్నాను, ఇలా పండినట్టు కోస్తున్నాను ఎప్పుడు. ఇదిగోండి ఎంత బాగుంటాయో, ఇలాగా భలే గుత్తులు ఉంటాయండి చెర్రీ టమాటా. ఇవి కొంచెం పెద్దవి అవుతాయి, అప్పుడు ఇంకా బాగుంటాయి అసలు. ఇక్కడ అన్ని ఇదిగో చూడండి చెర్రీ టమాటా ఎంత బాగున్నాయో. ఇదిగోండి గుత్తులు, అసలు పండితే చెట్టు మొత్తం ఎర్రగా ఉంటది. అసలు ఎంత బాగుంటుందో ఈ చెర్రీ టమాటాలని చూస్తుంటే. ఇదిగోండి ఇట్లాగా గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇవి. ఇదిగోండి ఈ చామదుంప ఆకు, ఈ చామదుంప ఆకు కూడా హెల్త్ కి చాలా మంచిది. పప్పులో వేసుకోవచ్చు, మనం ఈ చపాతి పిండిలో కూడా కలుపుకోవచ్చు. నేను పప్పులో వేసేస్తాను, అన్ని ఆకులతో కలిపి వేసేస్తానండి. చాలా బాగుంటది, చాలా హెల్దీ కూడా. మన ఇలాంటి ఆకుకూరలన్నీ ఏదో ఒక ఆకుకూర మనం రోజు తింటూ ఉండాలి. ఇలా ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో చామదుంపలు, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవి కూడా కోస్తున్నాను. ఇలా పండిపోయినాయి ఇంకా నేను కొయ్యనండి, ఇలా వదిలేస్తా. ఇలా ఫ్రెష్ గా గ్రీన్ గా ఉన్నాయి మాత్రమే కోసుకుంటాను నేను. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, దీనికి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. పచ్చిమిర్చికి భలే వస్తాయి అసలు. పచ్చిమిర్చి వస్తే కనుక గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి, కానీ ఇది ఇలా ఫ్లవరింగ్ ఇట్లా వస్తుంది అనమాట. వైట్ ఫ్లవర్స్ వస్తాయి శుభ్రంగా బాగా. అసలు మొత్తం మొక్క నిండా పచ్చిమిర్చినే ఉంటాయి. దాన్ని ట్రిమ్ చేస్తూ ఉండాలి, ట్రిమ్ చేస్తూ ఉంటే బాగా ఇంకా గుత్తిగా ఇలా వస్తుంది అనమాట, ఒక బుట్టలాగా వస్తుంది. చామంతి బుట్ట ఎలా ఉంటుందో పచ్చిమిర్చి కూడా అలా బుట్టలాగా వస్తుంది అనమాట. అప్పుడు ఆ బుట్ట నిండా పచ్చిమిర్చినే ఉంటాయి, అసలు బాగా వస్తాయి. వంకాయలు కూడా వస్తున్నాయి, పూత మీద ఉంది, ఎక్కువ లేవు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటాయి వంకాయలు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఫ్లవరింగ్ వంకాయ ఫ్లవర్స్, ఇదిగోండి ఇవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇది మొత్తం కొంచెం పురుగు వస్తే మొత్తం ఆకులన్నీ తీసేసాము ఇలాగా. ఇవి మళ్ళీ కొత్తగా అంతా వస్తుంది అనమాట. మొత్తం మిల్లీ బగ్స్ వచ్చేసినాయి వంకాయలకి, అవన్నీ తీసేసాము. ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి, ఇదిగోండి భలే బాగా పెద్దగా వచ్చింది కదండి వంకాయ. కోసేస్తున్నాను, మళ్ళీ లేకపోతే ఇది ముదిరిపోతే వండుకోవడానికి కుదరదు. ఇదిగోండి ఇట్లా ఉన్న పెద్ద ఆకులన్నిటిని కోసేస్తే ఇలా మల్చింగ్ కి ఈ ఆకులు ఇలాగే వేసేసేయాలండి. ఇలా పురుగు ఉంటే కనుక పురుగు అన్నింటినీ తీసేసేయాలి ఇలాగా. అప్పుడు ఇది మల్చింగ్ కి బాగా పనికి వస్తాయి ఈ ఆకులు. ఇదిగోండి బాగా ఫ్లవర్స్ ఉన్నాయి, బాగున్నాయి ఫ్లవర్స్. ఈ మిల్లీ బగ్స్, ఈ చీమలు ఉంటే మిల్లీ బగ్స్ ఇవన్నీ ఉంటాయి, అవి తీసేస్తూ ఉండాలి ఇలాగా. వేప నూనె స్ప్రే చేయాలండి, 15 daysకి ఒకసారి వేప నూనె స్ప్రే చేస్తే బాగుంటుంది. ఇలా పెద్దగా ఉన్న ఆకుల్ని తీసేసి మొక్క మొదట్లో వేసేసుకోవాలి. అప్పుడు ఈ మొగ్గలు ఉంటాయి కదండి, ఇవి ఫ్లవరింగ్ బాగా మొగ్గలు వచ్చి బాగా వస్తాయి, ఎక్కువ వస్తాయి అన్నమాట మనకి. ఇదిగోండి ఇట్లాగా మిల్లీ బగ్స్ బాగా వస్తాయి వంకాయ మొక్కకి. వీటిల్ని తీసి పక్కకు పడేయాలి, లేకపోతే చెట్టు మొత్తం పాడైపోతూ ఉంటది. చూసుకుంటూ ఉండాలి, ఎక్కువ ఆకులు అడుగునే ఉంటాయి మిల్లీ బగ్స్ అనేవి. ఇట్లాగా ఇవి తీసి పడేస్తూ ఉండాలి. ఇదిగోండి కాకరకాయ భలే వచ్చింది చూడండి, రౌండ్ గా ఉంది కాకరకాయ, భలే లావుగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇది మళ్ళీ ఈసారికి వస్తాను. ఇది కోసేసుకుందాం, ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి 2 రకాల పాదులు కలిసిపోయి ఉన్నాయండి. ఇదేమో పొడవు కాకరకాయ, అంటే మరీ పొడవు రావట్లేదు కుండీల్లో కాబట్టి. ఇదేమో రౌండ్ కాకరకాయ అనమాట. ఇవి కూడా ఈ పిందెలకు కూడా భలే ఇవన్నీ పిందెలు వచ్చేసినాయి. ఇది చూస్తే పిందెల్ని చూస్తే ఇది ఏ రకం అనేది చెప్పేసేయచ్చు అనమాట. చూడండి చక్కగా చిన్న చిన్న పాదులకి బోళ్ళని వస్తున్నాయి కాకరకాయలు. ఇదిగోండి ఇక్కడ 4 పాదులు ఉన్నాయి, దీనికి ఇంకా రాలేదు, ఓన్లీ ఫ్లవరింగ్ ఉంది. ఇట్లా దీనికి కూడా తెగులు ఉంటే ఇలా తీసేసేయాలి. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఎంత బాగుందో కాకరకాయ. ఇదిగోండి ఇక్కడ ఒక
చిన్నది ఉంది, ఇది నెక్స్ట్ వీక్ వస్తుంది. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి అసలు కాకరకాయలు. ఈ కోసేస్తా, భలే ఉన్నాయి అసలు. శుభ్రంగా 4 వచ్చేస్తాయి కాకరకాయలు ఫ్రై. ఇదిగోండి ఇట్లా ఉంటే ఇవి తీసేసేయాలి, ఎండిపోయిన ఆకుల్ని ఇవి తీసేసేయాలి, చెట్టుకి అలా ఉంచకూడదు. ఇదిగోండి ఎంత చక్కగా వస్తున్నాయో పిందులు. దీనికి కూడా 15 days ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇస్తే బాగా వస్తాయండి. ఇదిగోండి ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, చక్కగా ఉన్నాయి పిందులు. ఈ పిందిని తీసేసేయాలి. ఇవి ఇదిగోండి ఇట్లా చక్కగా వస్తాయి, చెట్టు మొత్తానికి బాగా పాదు మొత్తానికి కాకరకాయలు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా కనపడకుండా దాక్కొని ఉంటాయి, భలే ఉంటాయి. ఈ ఎర్రబడిపోతుంటే వీటిని ఆకులన్నిటినీ తీసేసుకుంటూ ఉండాలి. ఇలా ఎండిపోయిన ఆకుల్ని ఇలా ఉంచకూడదు, బాగుంటది అన్నమాట. భలే బాగా పెంచుకోవచ్చండి మనం. ఇదిగోండి టమాటాలు చూడండి అసలు భలే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి టమాటాలు. ఇవేంటంటే ఇంత బాగా బరువుగా ఉండి వంగిపోతున్నాయి. స్టెమ్స్ ఇవి వీక్ గా ఉంటాయండి, ఇవి అసలు ఈ బరువుని మొయ్యలేవు అనమాట. చూడండి అసలు ఎంతో, ఇది కొంచెం ఇలా పట్టుకుంటే చాలా బరువుగా ఉంది. ఇవి ఇంకా పండలేదు, అందుకని ఇప్పుడే కొయ్యట్లేదు, పండాక కోస్తానండి. చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో, చక్క బోల్డ్ అని కాకరకాయలు వచ్చినాయి. ఇంకా వంకాయలు కింద ఉన్నాయి, అవి నెక్స్ట్ వీక్ కోస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.